హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాను పింకీ అభిషేక్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఎందుకని నవ్వుతున్నారు? ఏంటి అంత సంతోషం? మాకు కూడా చెప్తే మేము నవ్వుతాం. నీకు ఆల్రెడీ తెలుసు కదా, మా సబ్స్క్రైబర్స్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పవా మన యా. సో గైస్, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, వ్యాలంటైన్స్ వీక్ షార్ట్స్ పెడుతున్నారు కానీ ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు, అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని పెడుతున్నారు చాలామంది. సో గుడ్ న్యూస్ అని ఆల్రెడీ ఒక షార్ట్లో నేను మెన్షన్ చేశాను. మీ అందరూ చూసుంటే మాత్రం ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మనం గుడ్ న్యూస్ అని ఒక షార్ట్ పెట్టుకున్నాం. అదేంటో మీ అందరికీ చెప్పకుండా మేమైతే మాత్రం ఆగలేకపోతున్నాం అనమాట. ఎస్, సో అంటే అందరి లైఫ్లో కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. ఇది స్పెషల్ కాదు, మా లైఫ్ చేంజింగ్ పాయింట్ అనుకోవచ్చు. అండ్ అది కాకుండా మా సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. మేము కష్టపడిన 2-3 ఇయర్స్ నుంచి కష్టపడినంత మనం ఒక్కదానిమే పెడుతున్నాం. అదేంటి అనేది మీకు తెలుస్తుంది, నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఈరోజు దాని ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాం గైస్. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. చాలా విషయాలు మీతో షేర్ చేయాలి. అంటే ఇప్పుడు లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు మనకి ఒక ఎర్నింగ్ ఉంది అంటే రేపు అది ఉంటుందో ఉండదో కూడా తెలీదు. సో ఉన్నప్పుడే మనం దాన్ని నిలబెట్టుకుని ఒక మంచి పర్పస్కి యూజ్ చేయాలి అనేది మా ఒపీనియన్ అనమాట. అండ్ అలానే దీనికోసం మేము చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం. ఎంత ప్లాన్ చేస్తున్నాం అంటే నిద్ర లేకుండా ప్లానింగ్, ఆ ప్రొసీజర్ అవుతుంది. అది కాకుండా మనకు అయ్యే పనులు, మా టైం అంతా మేము వీడియోస్ మీద పెట్టకుండా సో ఇక్కడే పెడుతున్నాం అనమాట. అందువల్ల మేము యాక్టివ్గా వీడియోస్ చేయలేకపోతున్నాం. మరి వ్యాలంటైన్ వీక్ చేశారు కదా అని అనొచ్చు. అది 1 డేలోనే 4 days 1 వీక్ కావాల్సిన షూట్ అంతా చేస్తాం అన్నమాట. 1 డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఆ తర్వాత మళ్ళీ వర్క్ పర్పస్ అనమాట. మనం ఈ వర్క్ అవుతున్నప్పుడు మనం బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు కాబట్టి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి ఈవినింగ్ అన్ని పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ అన్ని చూసుకుంటూ దగ్గరుండి చేర్చుకుంటే మన వర్క్ కదా, మనం దగ్గరుండి చేర్చుకోకపోతే ఎలా చెప్పండి? దగ్గరుండి కట్టించుకుంటున్నాం అనమాట. సో దీన్ని బట్టి మీరు గెస్ చేయండి. అంటే మీకు ఇప్పుడే మీకు మైండ్ లోకి ఒక థాట్ వచ్చేస్తుంది. అదేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు కూడా క్లారిటీగా తెలుస్తుంది. సో చాలా మంది అనుకుంటారు, ఓకే వీళ్ళకి చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నట్టున్నాయి, అన్నీ స్టార్ట్ చేసేస్తున్నారు అని చెప్పి. బట్ టు బీ హానెస్ట్, మేము ఎంత కష్టపడ్డాం, ఎంతవరకు ఇది ఆలోచించాం, చాలా వరకు ఆలోచించాం. అంటే క్యాపిటల్ ఇన్కమ్ అంతా ఒక దగ్గర పెట్టేస్తున్నాం కదా, మనం ఎవ్రీ మంత్ పర్వాలేదా, అన్నీ చూసుకోగలమా, బికాజ్ మాకు ఆల్రెడీ కార్ ఈఎంఐ అండ్ పర్సనల్ ఈఎంఐస్ కొన్ని ఉంటాయి. అండ్ ఆల్సో అందరూ చేసే కామన్ క్వశ్చన్స్ లేదా కామన్ కామెంట్స్, మరి అంత ఇబ్బంది పడుతూ ఇవన్నీ చేయడం ఎందుకు, మామూలుగా ఉండొచ్చు కదా అని. సో ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా కష్టపడాలి. కష్టపడకుండా ఒకరి మీద డిపెండ్ అయిపోయి లేకపోతే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వాళ్ళు చూసుకుంటారులే అనే టైప్ అయితే ఉండకూడదు, అది ఎవరైనా సరే. అండ్ ఆల్సో మా ఇద్దరు ఉన్నా కూడా నాకు చెప్పేది ఏంటి అంటే, నువ్వు కూడా ఇండిపెండెంట్ అవ్వు, నువ్వు కూడా ఎడిటింగ్ నేర్చుకో. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్స్ ఇక్కడ అమ్మాయి అంటే చాలా తక్కువగా చూస్తారనమాట. అసలు తక్కువ కాదు, అమ్మాయి అబ్బాయి ఒకటే, ఇద్దరు ఈక్వల్నే. ఎందుకంటే ఇద్దరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఆడపిల్లలు తక్కువ ఏం కాదు, ఆ బలంలో కొంచెం తక్కువ ఉండొచ్చేమో కానీ దే కెన్ డూ ఎనీథింగ్, అది మీకు కూడా తెలుసు. ఎస్, సో మేమైతే చాలా ఆలోచించి చాలా డెసిషన్స్ మార్చుకున్నాం, చాలామంది సజెషన్స్ తీసుకున్నాం. అండ్ ఇందులో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. అంటే వెరీ ఫ్యూ. మనం ఎప్పుడైనా ఎలాంటి ఫ్రెండ్స్ని మన చుట్టూ ఉంచుకోవాలి అంటే, కింద పడిపోతుంటే పైకి లేపకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మేము ఉన్నాము అని ఒక మాట చెప్పిన వాళ్ళైనా మనకి చాలు. అండ్ ఇదంతా మేము ఒకేసారి ఎఫోర్డ్ చేయలేమన్నమాట. సో ఇందులో ఇంకొక మాట కూడా ఉంది, అది మీకు ముందు తెలుస్తుంది, మేము చెప్తాం అనమాట. ముందైతే మాత్రం అదేంటో మనం తెలుసుకుందాం. అండ్ ఇంకేమైనా షేర్ చేయాల్సినవి ఉన్నాయా మన ఫ్యామిలీతో? ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి. అండ్ అలానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక డ్రీమ్ ఉంటుంది, మనకంటూ ఒక ఓన్ ప్రాపర్టీస్ ఉండాలి అని చెప్పి. సో మన పేరెంట్స్ మీద మనం డిపెండ్ అవ్వలేం, బికాజ్ మన పేరెంట్స్ వాళ్ళు ఎంతో కష్టపడి, అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక 50 years వస్తే వాళ్ళు సంపాదన మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడి కొంతవరకునే వాళ్ళు ప్రాపర్టీని ఎర్న్ చేసుకోగలరు. బట్ ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ జనరేషన్లో మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి మనం మనీని ఎర్న్ చేసుకోవడానికి. సో మేము కష్టపడి మా పేరెంట్స్ వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పటికీ వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. బికాజ్ ఇంత లైఫ్ని వాళ్ళు ఇచ్చినందుకు మేమైతే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం మా పేరెంట్స్కి. అది నాని వాళ్ళ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా. సో వాళ్ళకంటూ ఒక రిలాక్సేషన్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉండాలి. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు లేకపోతే లవ్లో ఉన్నారు అంటే చాలామంది మేము తెచ్చిన సంబంధం అయితేనే బాగుంటుంది, మా అమ్మాయి లైఫ్. అండ్ ఇంకొకటి, మేము ఈ స్టెప్ వేస్తున్నాం కదా, ఈ స్టెప్కి
మా ఫ్యామిలీలో నార్మల్గా అసలు మీరు ఏం సాధించారు, ఏంటి మీ రీల్స్ ఏంటి, మీ వీడియోస్ ఏంటి, మాకు అవమానంగా ఉంది ఇది అని అన్ని మాటలు, చాలా మాటలు ఉన్నాయి. ఈ మాటలు అన్నీ వెనక్కి తీసుకునే టైం వచ్చింది. సో ఎవరైతే అంటున్నారో వాళ్ళే వచ్చి అమ్మో మీ కూతురు ఎలా చేసిందా, మీ అబ్బాయా ఇలా ఇద్దా అది అని చెప్పి అనే టైం కూడా వస్తుందన్నమాట, ముందే ఉంది. అండ్ సో మనం మాట్లాడుకున్నట్టే ఇది అంతటి మీతో షేర్ చేసుకోవాలని ఉంది. కాకపోతే ఇంకా కొంచెం మెయిన్ వర్క్ ఉందన్నమాట. మెయిన్ వర్క్ అయిన వెంటనే సో మీకు ఇప్పుడు స్టార్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 20 days అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా చెప్పకుండా ఉండడమే మేము చాలా ఆపుకున్నాం అన్నమాట, చెప్పాలనుకున్నాం. కాకపోతే ఇక్కడ నుంచి మీకు చెప్తే మాతో పాటు మీకు కూడా తెలుస్తుంది కదా, మన సబ్స్క్రైబర్స్కి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఏంటి ఏమేమి జరగబోతుంది అనేది మొత్తం అప్డేట్ అంతా మీకు తెలుస్తుంది. అండ్ మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాం. మేము ఉన్నది ఉన్నట్టే మేము చూపిస్తున్నాం. ఎలాంటివి యూజ్ చేస్తున్నాం అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కట్టించుకుంటున్నామని. సో అది ఏంటో మీరు గెస్ట్ చేయండి, నేను మీకు బయట మొత్తం చూపిస్తాను. అండ్ అలానే అది పూర్తయిన వెంటనే నెక్స్ట్ వీడియో ఏదైతే వస్తుందో అందులో లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది, లేకపోతే లోపల వర్క్ అంతా మేము ఎలా చేయించుకుంటున్నాం ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాను, లేకపోతే అందులోకి కావాల్సిన ఐటమ్స్ నేను ఎక్కడ తీసుకున్నాను అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాం. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీరే మాకు చాలా పెద్ద ఫ్యామిలీ. సో మనకున్న 2.4 million ఫ్యామిలీ కన్నా బయట వాళ్ళు ఎవరు ఇంపార్టెంట్ కాదు అని మాకు అనిపించింది. యా. సో ఇంకా చాలామంది క్వశ్చన్స్ పెళ్ళి. సో దయచేసి చెప్తున్నా, లైఫ్లో ఏం సాధించకుండా పెళ్లి చేసుకుని ఏం చేస్తాం? లవ్లో ఉన్నప్పుడు వేరు, తన ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరు, నా ఎక్స్పెన్సెస్ వేరు, తన ఎక్స్పెన్సెస్ వేరు. బట్ పెళ్ళి అయిన తర్వాత అంతా మన అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ చూసుకోవాలి. పెళ్ళి అనేది ఒక పెద్ద పరువుకి సంబంధించిన ఒక ఈవెంట్. సో అది మేము చేసుకోవాలి అంటే మాకు ఆ రైట్ ఉండాలి, మాకు ఆ సంపాదన ఉండాలి, మాకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో దయచేసి పెళ్ళి అనే టాపిక్ని తీసేయండి. అండ్ ఇంకా ఇన్స్పిరేషన్ ఇది అది అంటారా, అది ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో అనేది మనకు తెలీదు. బట్ మా లైఫ్లో మేమేం చేస్తున్నాం అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాం. అండ్ బీయింగ్ యాజ్ ఎ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాంటెంట్ క్రియేటర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, సో కాల్డ్ ఎనీథింగ్, అది ఏదైనా అనుకోవచ్చు. సో సోషల్ మీడియాలో ఇంత పబ్లిక్లో ఏదైనా చేస్తున్నారు అంటే చాలా ధైర్యం ఉండాలి. బికాజ్ ఏదైనా చిన్నది ఫ్లాప్ అయినా కూడా మనం అది తట్టుకోలేం, చాలా డిప్రెషన్ స్టేజ్ కూడా వెళ్ళిపోతాం. ఇంకా నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, చూపిద్దాం ప్లీజ్. సో చూద్దాం. అది అంటే మీకు చెప్పింది కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. చూడండి వర్క్ అంతా అవుతుంది. సో మేము 20-30 days నుంచి రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి దగ్గరుండి వర్క్ చేస్తున్నాం అనమాట. సో అందుకే ఇన్యాక్టివ్ అయిపోయాం. ఎందుకు ఇన్యాక్టివ్ అయినా అడిగారు కాబట్టి ఇదే రీజన్. అండ్ ఇది ఏంటి అనేది మీకు చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉంది కదా, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమనుకుంటున్నారో. నేను వీడియో లాస్ట్లో లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మేము అంటే అనుకోవచ్చు వై ఓన్లీ దిస్, ఇంకా యూ హ్యావ్ చాలా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అని. అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కటి, మాకెందుకో ఇది చేస్తే బెటర్ అనిపించింది, సో మేము చేస్తున్నాం. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్, మీకు పూర్తి అయిన తర్వాత చెప్తాను. మీతో చెప్పాలనుకున్నాను అనమాట. మీరు నా ఫ్యామిలీ కాబట్టి, నా ఫ్యామిలీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకోండి చెప్పండి. మా ఇద్దరి కష్టం అనమాట ఇదంతా. అండ్ మా వెనక ఉన్నారు, ఇంకా మేము చెప్తాం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఎవరనేది ఏంటి అనేది. సో లోపల చూపిద్దామా ఒకసారి? ఇంకేమైనా చెప్పాల్సిన పని ఉందా? ఉన్నాయి కదా. ఇలా రెగ్యులర్గా నియర్లీ 10 to 50 members వర్కర్స్ అనేది రోజు వర్క్ చేస్తున్నారనమాట. అంత వర్క్ చేస్తేనే మేము 10 daysలో జీరో అనమాట. 10 daysలో జీరో కన్స్ట్రక్షన్ నుంచి 70% అయిపోయింది. రిమైనింగ్ అంతా ఇంకేముందంటే ఇంటీరియర్స్, ఇంకా ఇంకేముంది చాలా చెప్తాను, చెప్పేసి మీకు అర్థమైపోతుంది, అందుకే చెప్పకూడదు. సో అంత అవుతుంది. ఈ ప్లేస్ ఎక్కడ, అసలు ఏం చేస్తున్నాం, అసలు ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం క్లారిటీగా మీకు ముందు చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే మాత్రం మన వర్క్ ఎలా అవుతుంది ఏంటని చూద్దాం, నాతో పాటు వచ్చేయండి గాయ్స్. సో మనం రోజుకి 50 members వరకు లేబర్ మనకు వస్తున్నారనమాట. వాళ్ళందరూ కూడా మాక్సిమం మనకి నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే మేము రాగానే చిన్నపిల్లలం కదా, అంటే వాళ్ళకన్నా చిన్నపిల్లలం కదా. సో అమ్మ ఏంటి బాగున్నారా మాట్లాడడం అంటే ఈకో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆర్డర్ చేసి ఎవరు చేయరు, మనం అనుకునేది 30 daysలో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. అది అవ్వాలంటే ఈకో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ దగ్గరుండి పని చేసుకుంటే బెటర్ అనమాట. ఆర్డర్ చేసి నువ్వు వచ్చాను అనుకో, ఉండి పని 30 days పని 45 daysకి అవుతుంది అనమాట. సో వాళ్ళతో పాటు మేము కూడా కష్టపడుతున్నాం. అంటే నేను ఆఫ్టర్నూన్ వస్తూ ఉంటాను, నాని మార్నింగే వస్తాడు, నేను మిగతా వర్క్స్ చూసుకుని ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యి వస్తానమాట. బికాజ్ నేను ఉండే మా ఇంటి నుంచి ఈ లొకేషన్ చాలా దూరం, ఇది సిటీ హైవే మీద ఉంటుందన్నమాట. సో మీకు చూపిస్తాను, రండి నాతో పాటు వచ్చేయండి.
మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేయించాలనుకోవట్లేదు. ఈ కన్స్ట్రక్షన్ అంతా చూస్తే మీకు సగం అర్థమైపోయి ఉంటుంది. సో మేమేం చేస్తున్నామంటే మేము కట్టబోతున్నాం ఫ్యామిలీ రెస్టారెంట్. సో మా లైఫ్లోనే చాలా పెద్ద స్టెప్ అన్నమాట ఇది. ఎలా అవుతుంది ఏంటో తెలియదు. అండ్ ఇంత పెద్దది మేము ఒక్కరమే అఫోర్డ్ చేయలేము, అది మీకు కూడా తెలుసు. అండ్ మేము మాతో కలిపి మా మాము పార్ట్నర్ అన్నమాట, మా చాను మాము ఉన్నారనమాట. అతను మేము ఇద్దరం కలిపి మేము ఒక రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నాం. సో మన సబ్స్క్రైబర్స్తో చెప్పకుండా ఇప్పటిదాకా మేము ఇంకా ఉండలేకపోతున్నాం అనమాట. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. జస్ట్ ఇంకొక 10-15 డేస్లో ఓపెన్ అయిపోతుంది. చాలా బాగా అయిపోతుంది. మీకు ప్రతి అప్డేట్ నేను మీకు ఇస్తాను. సో ఈ స్టెప్ తీసుకోవడం వల్ల మీకు ఎలా అనిపించింది? మా సబ్స్క్రైబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ మీతో మేము షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఎలా అనిపించిందో మీరు మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ మీతో ఇంకోటి కూడా చెప్పాలి. సో రెస్టారెంట్ ఎందుకు పెడుతున్నాము అని అంటే, బేసిక్గా ఫుడ్ అంటే అందరికీ ఇష్టం. బికాజ్ ఎంత ఆకలితో ఉంటే అంత కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి మేము ఫుడ్ బిజినెస్ అనుకున్నాం అనమాట. సో ఈ రెస్టారెంట్ మనందరిది అనమాట. సో నాని పింకీ అఫీషియల్ రెస్టారెంట్ పెట్టారు అంటే అది మన సబ్స్క్రైబర్స్ అందరిది కూడా. మేము పెడుతున్న రెస్టారెంట్ అయితే ఆనందపురం హైవే, వైజాగ్ గోకాటింగ్ పక్కనే ఉంటుంది. మేము ఇంకొక 10-15 డేస్ కూడా ఇక్కడే ఉంటాం. మార్నింగ్ ఏం బాధపడక్కర్లేదు, ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తుంది అనమాట. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు నాకు కనిపిస్తుంది. అండ్ స్టెప్ బై స్టెప్ ఎలా అవుతుంది, ఏమవుతుంది అంతా మీకు క్లారిటీగా తెలుస్తుంది. హైవే మీద ఉంటుంది అనమాట. మేము ఇది స్టార్ట్ చేసాం, జాన్లో స్టార్ట్ చేసాం. జాన్ మంత్ ఎండ్ అలా స్టార్ట్ చేసాం, 20th అలా. సో ఈరోజు డేట్ ఫెబ్ సమ్ 12th 13th అలా అవుతుంది. ఇప్పటికే మనకి 20 డేస్లోనే చాలా వరకు వర్క్ అంతా మ్యాక్సిమం ఫినిష్ అయిపోయింది. అండ్ మేము అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఇక్కడంతా మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. సో పైనంతా బోర్డ్స్ వస్తాయి, కిందన మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. అండ్ వర్క్ ఎలా జరుగుతుందో నాతో పాటు మీరు చూడండి. కమా. సో మీకు చెప్పాం కదా మన రెస్టారెంట్కి పార్ట్నర్ అన్న ఉన్నారని చెప్పి, చాను అన్న. నా హాయ్ చెప్పండి. మనం ఆల్రెడీ చాలా ట్రిప్లు వెళ్ళాం అనమాట. మీరు చూసే ఉంటారు, సింగపూర్, ఇంకా బ్యాంకాక్, బాలి, మలేషియా. ప్రతి ట్రిప్లో మామ కూడా ఉన్నారు. సో ఇంకా యాక్చువల్లీ మాకు ఇదంతా ఐడియా లేదనమాట. యాక్చువల్లీ అన్నదే మొత్తం ఐడియా. మాకు చెప్పారు మీరు ఇలా అంతా వేస్ట్ చేసుకునే కన్నా దేని మీదైనా ఇన్వెస్ట్ చేసుకోండి, కొంచెం సేవింగ్స్ చేయండి అని చెప్పి. సో అండ్ ఇంకొకటి విషయం కూడా ఇక్కడే పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే, బయట ఎక్కడైనా సరే ఎంత కాదు అనుకున్నా 1% అన్నా కొంచెం మోసం అనేది ఉంటుందన్నమాట. బట్ అన్న దగ్గర ఏ సునీల్ ఆగు. సో ఇక్కడ అన్న దగ్గర చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం సెక్యూర్ ఫీల్ ఉందన్నమాట. అండ్ ఆల్రెడీ ఇందులో నాలెడ్జ్ ఉంది కాబట్టి మళ్ళీ మంచి రైట్ వేలో తీసుకుని వెళ్తారని ఒక మంచి ట్రస్ట్ అనమాట మామ అంటే మాకు. అన్న ఎప్పుడు ఓపెన్ అయిపోతుంది మరి? వాళ్ళతో ఎప్పుడు డేట్ చెప్దాం? మార్చ్. సో మైక్ ఇవ్వ ఒకసారి, మాట్లాడిచ్చేద్దాం. పట్టుకోండి అన్న, చెప్పండి ఎప్పుడు ఓపెన్ అయిపోతుంది మ్యాక్సిమం? పట్టుకోండి మాట్లాడాలి, పెట్టుకోండి. లేదా మీకు పెట్టేయాలా? ఇలా పట్టుకుంటే అయిపోద్ది. చెప్పండి అన్న, అసలు మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఇక్కడ రెస్టారెంట్ పెడదాం అనేది? సో మనకి ఎప్పటికల్లా ఓపెన్ అవుతుంది అన్నీ కూడా ఇక్కడ మామూలు చేతులు ఉంటాయి అనమాట. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మొత్తం అంతా సివిల్ వర్క్ అంతా మామూలు చూసుకుంటారు. ఇంకా అడగండి. ఏం లేదు, హైవేలో మంచి ఫుడ్, గోకాటింగ్ క్రౌడ్కి మంచి ఫుడ్ అందిద్దామని మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. గోకాటింగ్కి ఫుడ్ మంచి అడోన్ అవ్వాలి. అక్కడ క్రౌడ్ చాలా వాకింగ్స్ ఉంటాయి, వాకింగ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. హైవే మొత్తానికి మందే హైలైట్ అవ్వాలి అన్నట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. హైవే మీద వెళ్ళిన ప్రతి ఒక్కరికి ది బెస్ట్ ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అదొక థీమ్. అది కాకుండా మన గోకాటింగ్ ఉంది. గోకాటింగ్ చేసే వాళ్ళకి కూడా మంచిగా అడవాన్స్ ఫుడ్, ఇంకా మంచిగా టిఫిన్స్ కూడా ఉంటుంది మన దగ్గర. ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ హియర్. మన దగ్గర మార్నింగ్ నుంచి నైట్ వరకు 24/7 ఫుడ్ ఉంటుందన్నమాట. అండ్ అదే కాకుండా గోకాటింగ్ కూడా మందే. అంటే చాను అన్న ఎలానో ఇంకొక అన్న ఆనంద్ అన్న ఉంటారు, ఆనంద్ అన్నదే అనమాట గోకాటింగ్ కూడా. సో అందుకే మేము ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నాం. సో అన్నకి ఆల్రెడీ యాక్చువల్లీ ఫుడ్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. ఫుడ్ బిజినెస్ అది ఎలా ఉంటుంది అనేది చాలా వరకు తెలుసు అనమాట. సో మనకి ఎవరైనా ఒక మంచి రైట్ వేలో సజెషన్స్ ఇచ్చేవాళ్ళు మనకి పార్ట్నర్గా ఉంటే మనకి లైఫ్ బాగుంటుంది అండ్ బిజినెస్ కూడా బాగుంటుంది. సో వెరీ సూన్ అన్న చెప్పినట్టే March 1st వీక్లో ఓపెనింగ్ అయిపోతుంది హోప్ఫుల్లీ. అండ్ కమింగ్ వీడియోస్లో మా ఇంటీరియర్ ఎలా జరుగుతోంది, మా చైర్ వర్క్ అంటే ఎలాంటి చైర్స్, లేకపోతే సోఫాస్, ఫర్నిచర్,
కిచెన్ మొత్తం ఎలా ఉంటుంది కిచెన్ సెటప్ అండ్ మన హోటల్లో పెట్టబోయే ఆఫర్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ A to Z కమింగ్ వీడియోస్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. అంతవరకు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. ఒక్క సెకండ్, ఇంతకీ మన హోటల్కి పేరు ఏం పెడదాము? మీరు ఏమైనా కామెంట్స్లో సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. మేము ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయ్యాం, మీరు కూడా ఇస్తే ఏం పెడితే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం.